నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి అసలు మీరు టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేను మొదటి నుంచి మా కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అండి. గతంలో మా తాతగారు మా నాయనమ్మ గారు మా గ్రామ సర్పంచులుగా 2 పర్యాయాలు చేశారు. అంటే మీకు ఫ్యామిలీ పరంగా కూడా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది? మా తాతగారు మా నాయనమ్మ గారు సర్పంచ్గా చేశారు మా గ్రామానికి. మొదటి నుంచి మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తర్వాత ఊళ్ళో వర్గాల మెయింటెనెన్స్ కానీ వీళ్ళకి ఒక వర్గం ఫస్ట్ కాడ నుంచి ఉండేది మా కుటుంబానికి. మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబం. ఆ తర్వాత నేను గుంటూరు షిఫ్ట్ అవ్వటం, గుంటూరు షిఫ్ట్ అయ్యాక కూడా మళ్ళీ మేము కొంచెం రాజకీయాల్లో ఆ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడ మాకు కంటిన్యూ కావటం. ఆ తర్వాత అప్పుడు మేము 8th క్లాస్ చదివేటప్పుడు గుంటూరు షిఫ్ట్ అయ్యామండి. అప్పటి నుంచి కూడా కాస్త సైకిల్తో ర్యాలీలకు వెళ్ళేవాళ్ళం అప్పుడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో వచ్చేటప్పుడు బైకులతో ర్యాలీకి వెళ్ళటం ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయ్యాను నేను. ఇంటర్లోనే? ఓకే. బీటెక్ సెకండ్ ఇయర్లో అంటే 2014 చివరిలో నేను గుంటూరు నగర అధ్యక్షుడిగా చేసిండే 3 సంవత్సరాలు చేశాను. 2018 దాకా. 2018 నుంచి 2027 దాకా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను. 2021లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీ నాకు ప్రమోషన్ కల్పించే అవకాశం కల్పించింది. 2022లో కేంద్ర కార్యాలయ మిత్రపక్షాల సమన్వయకర్తగా ప్లస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రజెంట్ ఇప్పుడు ఆ 2 పొజిషన్స్లో ఉన్నానండి. అంటే టీఎన్ఎస్ఎఫ్గా మీరు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎట్లా సాల్వ్ చేస్తున్నారండి? అంటే జాబ్ క్యాలెండర్ అని అవన్నీ కూడా లేవు ఈ గవర్నమెంట్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు 2 లక్షల పైన ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఏదో మాయ మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 రోజులు 8 లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సింది ముష్టి వేసినట్టు ఒక 8,000తో రిలీజ్ చేశాడు. 11,000 8,000తో రిలీజ్ చేశాడు. అది ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు రావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయండి. ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలు బాగుపడుతుంటే ఆడ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు. పరిస్థితి కనపడట్లేదు. రాష్ట్రాన్ని ఇప్పటికే ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి తీసిపోయిన చరిత్ర కనపడతాం. ఏదైతే లోలీ గ్రూప్ కానీ అదానీ కానీ చాలా కంపెనీలని బెదిరించారు. అవి ఆ రోజున తెలంగాణలో ఆ ప్రభుత్వం తన్నుకుపోయింది. దానికి పరిష్కారం ఏమైంది? ఆంధ్రాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్ కాదు, అది జాబ్లెస్ క్యాలెండర్. అంటే స్టూడెంట్స్కి పలానా ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం కానీ దాన్ని మీరు సాల్వ్ చేయడం? మేము అసలు 2014 ఎలక్షన్ గవర్నమెంట్కి ముందు నుంచి 2013 నుంచే ఎక్కడ ఏ ప్రాబ్లంకి ఏ స్టూడెంట్ అనేది, ఏ ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్కి అనేది మా దృష్టికి చాలా వచ్చాయి. మాకు అవకాశం ఉన్నంత వరకు మేము అన్నీ సార్ట్అవుట్ చేసేవాళ్ళం. కాలేజీల్లో ప్రాబ్లంలు కానీ మేము అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మేజర్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ బాగోలేదని రకరకాల కంప్లైంట్స్ వస్తే మేము ఇనిషియేట్గా ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఆ రోజు నేను నగరాధ్యక్షుడిగా ఉన్న ప్రోగ్రామ్ తీసుకొని సంక్షేమ హాస్టల్లో నిద్రబాట. ఈ టౌన్లో ఉన్న హాస్టల్లో 6 హాస్టల్లో 6 రోజులు నిద్రపోయాం. 8 హాస్టల్లో 9 ఉన్నట్టున్నాయి. 6 హాస్టల్లో 6 రోజులు నిద్రపోయాం. అక్కడ ఏం భోజనం పెడుతున్నారో చూసాం. ఈ రిపోర్ట్ అక్కడ పిల్లలు ఏమనుకుంటున్నారో చూసాం. ఈ రిపోర్ట్ మొత్తం తీసుకొని లోకేష్ గారికి ఇచ్చాం. అప్పుడు లోకేష్ గారు 80% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. 2017లో లోకేష్ గారు 80% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అదేవిధంగా అన్ని కాలేజీల్లో అప్పుడు ఆ రోజు స్ట్రెస్ ఫీల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లల వాళ్ళు శనివారాలు ఆదివారాలు కూడా కాలేజీలు పెట్టడం నుంచి అధికంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలామంది సూసైడ్లు చేసుకుని చూసాం 2017-18 ఆ టైంలో. ఆ టైంలో లోకేష్ గారి పిలుపు మేరకు అన్ని కాలేజీలు తిరిగాం. టౌన్లో 2వ శనివారం సెలవు ఇవ్వాలి, ఆదివారం సెలవు ఇవ్వాలి, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, బట్టి కొట్టుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ప్రతి స్కూలు ప్రతి కాలేజీ తిరిగి ఆ రోజు చాలా కాలేజీలు చైతన్యపరిచాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చాక అసలు చేద్దాము అంటే ఒక 2,000 అసలు ప్రతిరోజు ఏదో సమస్య. జీవో నెంబర్ 77 రద్దు కోసం పోరాడాం.
తన్నులు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం, అయినా జీవో నెంబర్ 77 రద్దు అయిన దాకా పోరాడుతూనే ఉన్నాం. మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద ఇప్పటికి 36 కేసులు ఉన్నాయండి. 36 కేసులు. తర్వాత ఎయిడెడ్ కళాశాల దాని మీద రకరకాల రీతిలో రకరకాల స్కూల్ యూనివర్సిటీ కాలేజీలకి మేము వెళ్ళి వినూత్న రీతిలో ప్రదర్శనలు చేసాం, ధర్నాలు చేసాం, మమ్మల్ని కొట్టారు, తిట్టారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేశారు. కానీ కొన్ని సమస్యలు పరిష్కరించగలిగాం. ఏది మా మొండి వైఖరిగా మేము రోడ్ల మీద కూర్చోవడం కానీ, పిల్లలందరూ ధర్నాలు చేయడం కానీ, లోకేష్ గారు మాకు ఇచ్చిన స్పిరిట్తో కానీ పోరాడితే చేసుకోగలిగాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పోరాటం చేసినా ఏ చేసినా ఈ ముఖ్యమంత్రి పరిస్థితి దున్నపోతు మీద వానబడ్డట్టే. ఎన్ని చూసుకుంటా అంటే ఒకటే రెండా ఫీజు రింబర్స్మెంట్. గడిచిన 4 సంవత్సరాల్లో ఫీజు రింబర్స్మెంట్ ఎవరు? ఫీజు రింబర్స్మెంట్ అయిపోతే ఇంజనీరింగ్ కాలేజీలలో సర్టిఫికెట్లు ఎవరు? ఉద్యోగానికి పోవడానికి లేదు, ఏం చేయడానికి లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత గడిచిన ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఏ రోజు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలా. నిత్యావసర సరుకుల రేట్లు మటుకు భయంకరంగా ఆకాశాన్ని అంటితే మా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూ అధికారంలోకి వచ్చిన ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఎక్కడైనా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాడా? దానికోసం హాస్టల్కి పోయాం, దాని మీద కేసులు. ఇతరులకు తెలిసింది ఏంటంటే కేసులు పెట్టడం లోపలేయటమే. భయపడేవాడు ఎవడు లేడు ఇతను భయపడటానికి. ఆ రోజులన్నీ పోయినాయి. ఎన్ని పోరాటాలు చేసినా తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక రిపోర్ట్ తయారు చేసాం మేము. కాస్మెటిక్ ఛార్జెస్లు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అన్నా అంటే లోకేష్ గారు 22,000 కోట్ల రూపాయలు ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాడు దానికి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు బాబు గారితో మాట్లాడి 22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏది సంక్షేమ హాస్టల్కి. ఆ రోజు రాష్ట్రంలో మనం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 22,000 కోట్లు 23,000 కోట్లు విద్యా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ రోజు 2014 నుంచి 18 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు నీకు ఏం బడ్జెట్ ప్రవేశపెట్టారు? అమ్మఒడి, నాన్నజేబుకు చిల్లు. ఇప్పుడు తీసుకొచ్చి అధికారంలోకి వచ్చాక ఇతను కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు. ఏమేం కంపెనీలు తీసుకొచ్చాడు? గోల్డ్ మెడల్, ఆంధ్ర స్పెషల్ స్టేటస్, ఆ స్టేటస్ తీసుకురాక స్పెషల్ స్టేటస్ వైను, భూము. ఇతను తీసుకొచ్చింది, ఇతను చేసింది ఇదే, ఇంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీ మీద ఇన్ని కేసులు పెట్టారు, మరి రేపు మీ గవర్నమెంట్ వస్తే కేసులు ఏమైనా తీసే ఛాన్స్ ఉందా? లేదా కేసులు అలా కంటిన్యూ అవుతుంది? మేము న్యాయంగా పోరాడుతున్నాం. మేము ఎవరు జేబులు కొట్టినందుకు కేసులు పెట్టలా, మేము తప్పుడు పనులు చేసినందుకు కేసులు పెట్టలా, మేము మాకు రావాల్సిన హక్కుల కోసం, మా విద్యార్థుల హక్కుల కోసం పోరాడేందుకు కేసులు పెట్టారు. మేము న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నాం. ఇప్పటికే సుమారుగా ఒక 20 కేసులు 22 కేసులు కొట్టేశారు. మిగతావి కూడా కొట్టేస్తారు. న్యాయపరంగా పోరాడతాం, న్యాయపరంగా కొట్టేపించుకుంటాం. కానీ మేము లాలూచి పెట్టి కొట్టించుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ వచ్చాకైనా సరే ఈ కేసులు న్యాయమైనవి అని కూడా తీసేస్తారు. మా మీద ఎందుకు కేసులు పెట్టారండి? మేమేం చేశాను కేసులు పెట్టారు? ఎస్సీ హాస్టల్కి వెళ్తారంటే కేసు, 41 నోటీసు, ఇంట్లో నుంచి బయట రావడానికి లేదు, హౌస్ అరెస్ట్ తప్పించుకొని వస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుని సాయంత్రం దాకా కూర్చోబెట్టం, సాయంత్రం నోటీస్ ఇవ్వడం, పంపించడం. ఇప్పుడు ఇట్లా కేసులు పెట్టడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుందేమో. ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి స్టూడెంట్స్ జీవితాలు వీటితో సంబంధం ఏంటండి? వీళ్ళకి ఎవరు ఎదురు తిరగకూడదు, ఎవరు పోరాడకూడదు. ఎదురు తిరిగి పోరాడితే సబ్జెక్టులు పోవాలి. స్టూడెంట్స్ జీవితాలు నాశనం అవుతున్నాయి కదా. స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయినా వీళ్ళకి సంబంధం ఇది గవర్నమెంట్కి. ఈ గవర్నమెంట్ ఇటు అదే కానీ చెబుతుంది. దున్నపోతు వానపడ్డట్టుందో అట్టుంది ఈ ముఖ్యమంత్రి పరిస్థితి. గుంటూరు రాజకీయం ఎలా ఉంది? గుంటూరు రాజకీయం చాలా బాగుందండి. విద్యార్థులు ఎస్పెషల్లీ మేము కాలేజీలకి, నేను అన్ని కాలేజీలకి వెళ్తా ఉన్నప్పుడు విద్యార్థులు ఏం చదువుతున్నారంటే, ఈ సైకోగాడు పోవాలి, మనకు ఉద్యోగాలు రావాలంటే బాబు గారు రావాలి, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని ఎస్పెషల్లీ ఈసారి విద్యార్థులు 95% మంది తెలుగుదేశం పార్టీ పట్టం కట్టేట్టు కనపడుతున్నారు. ఇక్కడ 95% మంది పట్టం కట్టేట్టు కనపడతా ఉన్నారు. నాకు తెలిసి జిల్లాలో 17 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి. మాచర్ల నుంచి బాపట్ల దాకా ప్రతి సీటు కొడతాం అనిపిస్తుంది. 17 కన్ఫామ్ కొడతాం. వెస్ట్ నాని గారికి అండి. పార్టీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఇక్కడ వెస్ట్లో ప్రజలు 25 నుంచి 30,000తో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేమైతే అభ్యర్థి మా తెలిసిన అనాలిసిస్ ప్రకారం, మా ఆలోచన ప్రకారం
కోవెలమూడి రవీంద్ర గారు అలియాస్ నాని గారు అని అనుకుంటున్నాం. ఆయనకే ఇస్తారని గ్యారంటీ ఏంటి? ఇంకెవరికైనా ఇస్తే ఎవరికి ఇచ్చినా పార్టీలో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నాని గారికి ఇస్తే నాని గారు గడిచిన 4 సంవత్సరాలు ఇక్కడ కష్టపడ్డారు. అంటే మిగతా వాళ్ళు నియోజకవర్గంలో కష్టపడలేదనా? నియోజకవర్గంలో నాని గారు ప్రతి ఇంటికి తిరిగారు. యాజ్ ఏ ఇన్ఛార్జ్గా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి ఏదో సాయం చేయడం కానీ కనపడటం కానీ ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు, రాష్ట్రానికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు అయితే గుంటూరు పశ్చిమ పెద్ద కొడుకుగా నాని గారు ఉన్నారు ఓకే. గడిచిన 4 సంవత్సరాల నుంచి. అయితే నాని గారికి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ 4 సంవత్సరాలు ఎవరు పనిచేశారని నాని గారికి తెలుసు. ఓకే. కష్టపడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిద్దని అనుకుంటా ఉన్నాం. నాని గారికి ఇస్తే నాని గారికి ఇస్తే నాని గారికి ఇవ్వాలి. నాని గారికి ఇస్తే కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగిద్దని చెప్పి అనుకున్నాం. మేమందరం పార్టీ విధేయులు. బాబు గారు మాటే మా అందరి మాట, నాని గారి మాట కూడా అంతే. ఓకే. నాని గారు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే మీరందరూ మరి అతనికి కూడా మరి సపోర్ట్ చేస్తారు, అందరు కలిసి పని మేము పార్టీ మనుషులు అండి. ఎవరికి మాకు ఇచ్చినా పార్టీ వాళ్ళు నిర్ణయం చేయాలి. శిరోధారి. మాకు కాదు, నాని గారికైనా అంతే. నాని గారేం చేయాల్సిందే కదా. నాని గారు ఎమ్మెల్యేగా తలుచుకుంటే నాని గారు మీరు పాత ఇంటర్వ్యూ ఏదైనా చూసుకోండి. అంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూ ఒకసారి నేనే చూడండి. చేశాను, ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూ అది చూడండి. మా గురువు గారు, నేను నాని గారు ఫాలోవర్ని కాదండి, ఓకే. నేను రాయపాటల ఫాలోవర్ని. ఓకే. అప్పటికైనా ఇప్పటికైనా నేను వాళ్ళ ఫాలోవర్ని, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటా, నేను వాళ్ళ మనిషినే. గతంలో వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశంలోనే ఉన్నా. వాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఇంట్లో మనిషిగా నేను వెళ్ళిపోయాను. నాని గారు ఎమ్మెల్యే కావాలంటే 2004లోనే కాంగ్రెస్ తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యేవాడు. ఆ రోజు ఇచ్చిన బీఫామ్ వెనక్కి పంపించాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేయను, తెలుగుదేశం నుంచి అయితే నేను పోటీ చేస్తాను. నాని గారు 2019లో కూడా చనిపోయాడు మినిస్టర్ గారు. ఈ వైసీపీలో కాస్తో కూస్తో ఒక మంచి మినిస్టర్ ఉంటే కాస్తో కూస్తో గౌతమ్ రెడ్డి గారు చనిపోయాడు, మాజీ మంత్రి గారు. 2019 అతనికి బీఫామ్ ఇచ్చాడు. నాకొద్దు, నేను చేయను. నేను పోటీ అంటూ చేస్తే సైకిల్ గుర్తు మీదే పోటీ చేస్తా. తెలుగుదేశం పార్టీ తరపు నుంచే శాసనసభలోకి అడుగు పెడితే ఏ పార్టీ నుంచి చేసేది నాకు అవసరం లేదు, నేను చేయను అని తిరస్కరించిన వ్యక్తి నాని గారు. సో ఈసారి అతను న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం. 2-3 పర్యాయాలుగా క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా 2014లో నాని గారికి రావాల్సిన సీటు ఆ రోజు రెడ్డి కమ్యూనిటీకి ఇవ్వాల్సి వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారికి ఇచ్చి అతని గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి నాని గారు. 2019లో క్యాస్ట్ ఈక్వేషన్లో అది వైశ్వాస్కి ఇవ్వాల్సి వస్తే మద్దాల గిరి గారికి వస్తే గిరిగారిని దగ్గరుండి గెలిపించింది నాని గారు. ఈ టౌన్లో ఎవరు అడిగినా చెప్తారు. తర్వాత వీళ్ళు పార్టీలు ఫిరాయించి వెళ్ళిపోయినా నాని గారు పార్టీలోనే ఉన్నారు. పార్టీ కమిట్మెంట్ మనిషి. 100% గుంటూరు పశ్చిమలో నాని గారికి ఇస్తారని అనుకుంటున్నాం. ఎవరికి ఇచ్చినా పార్టీ నిర్ణయం శిరోధార్యం. నాని గారైనా మేమైనా. అయితే నాని గారికి సీట్ ఇస్తే 25,000 నుంచి 30,000తో గెలవటం మట్టుకి 100కు 1000% గ్యారంటీ అని చెప్పి నేను మద్దాలగిరి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? మద్దాలగిరి గారి పరిస్థితి కుక్కలు చింపేసిన ఇస్త్రాకు టైప్లో ఉంది. మేము గెలిపిస్తే ఆ మొండ పార్టీ మరి వేరే కండ కప్పుకున్నాడు. సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి అతను కరెక్ట్ చూశాడు. ఇప్పుడు అతని పరిస్థితి ముందుకు పోలేడు, వెనక్కి రాలేని పరిస్థితి. నువ్వు రియలైజ్ అయ్యి మీ పార్టీలోకి వస్తానంటే మేము బాబు గారు తీసుకోండి అట్లాంటి సన్నాసుల్ని. బాబు గారు అట్లాంటి సన్నాసులు తీసుకొని మాకు అవసరం లేదు, వద్దంటారు. మాకు అవసరం లేదు. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదిలిపెట్టిపోయారో వాళ్ళు అవసరం లేదు. ఇవాళ పార్టీకి ఫుల్ స్వింగ్ వచ్చిందని, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు వీళ్ళు వస్తానంటే చేర్చుకోవడానికి ఇలా బాబు గారు సిద్ధంగా లేరు. చేర్చుకోరంటారు. చేర్చుకోరండి. అంటే బాబు గారు ఇష్టం. మాకు ఏది ఏమైనా బాబు గారి నిర్ణయం, లోకేష్ బాబు గారి నిర్ణయం మాకు శిరోధార్యం. బాబు గారు తీసుకొచ్చి ఇక్కడ కుక్కను పెట్టి అభ్యర్థి అంటే కుక్కే అభ్యర్థి, మాకు నక్కను పెట్టి అభ్యర్థి అంటే నక్కే అభ్యర్థి, సింహాన్ని పెట్టి సింహం అభ్యర్థి అంటే సింహం అభ్యర్థి. మాకు రెండో వాళ్ళతో పని లేదు. మాకు కనపడాల్సింది 2 బొమ్మలు. ఒకటి బాబు గారి బొమ్మ, ఒకటి అభ్యర్థి బొమ్మ. బాబు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, అభ్యర్థి బొమ్మ. 3 బొమ్మలు. అప్పుడు మాకు అసలు బాబు గారి బొమ్మ, లోకేష్ బొమ్మే, అభ్యర్థి బొమ్మ కూడా కాదు. బాబు గారు, లోకేష్ గారు వాళ్ళు ఏది చెబితే అది చేసే కార్యకర్తలు. ఇప్పుడు టేబుల్ మీద ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టారు, వెనకాల లోకేష్ గారి బొమ్మ పెట్టారు. చంద్రబాబు గారి బొమ్మ ఎక్కడ? బాబు గారు మా గుండెల్లో ఉన్నారు. బాబు గారిని అక్కడెక్కడ పెట్టాల్సిన అవసరంలా. హైదరాబాద్ పోతే హైదరాబాద్లో బాబు గారు బొమ్మ పెట్టాలా? హైదరాబాద్కే బాబు గారు ఫోటో పెట్టచ్చు.
ఒక హైటెక్ సిటీ కానీ ఇలా హైదరాబాద్లో అన్ని వేల మంది అన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అతను చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉన్నాడు. అతని బొమ్మ ఎవరు ఎక్కడ పెట్టినా పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే న్యాయం చేసింది ఇప్పుడు ఇద్దరే. ఒకటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, రెండు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ న్యాయం చేసింది ఇద్దరే. ఒకటి నందమూరి తారక రామారావు గారు, రెండు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ యువ నాయకుడు లోకేష్ గారి గురించి ఏం చెప్తారు మీరు? లోకేష్ గారు డైనమిక్. చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. ఇవాళ ఎవరైతే పాత రోజుల్లో లోకేష్ గారిని పప్పు అది ఇది అన్నారో ఇవాళ వాళ్ళందరికీ యువకాలం పాదయాత్రతో లోకేష్ గారు అంటే ఒక వణుకు స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీలో ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. రానున్న 30-40 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 30 సంవత్సరాలు ఎట్టయితే లీడ్ చేశాడో రానున్న ఇంకో 30 సంవత్సరాలు కూడా నాయకుడు ఉన్నాడు అనే ధైర్యం ఇవాళ తెలుగుదేశం ప్రతి కార్యకర్త నాయకుల్లో వచ్చింది. ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారు పాదయాత్ర ఏ రోజైతే స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజు రోజు పెరుగుతూ వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కనీసం 130 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 70 సీట్లు 80 సీట్లు అనుకున్న పరిస్థితి కాడి నుంచి ఇవాళ లోకేష్ గారు ఏ నియోజకవర్గంలో పోతే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారేటట్టు ఉంది వచ్చే ఎలక్షన్. నేను లోకేష్ గారి పాదయాత్రలో సుమారుగా ఒక 50 రోజులు దాకా ఉన్నాను, 40 రోజుల పైన, 40-50. నేను చిత్తూరులో వెళ్ళాం, కర్నూలులో వెళ్ళాం. మా గుంటూరు జిల్లా వినుకొండ ఎంట్రన్స్ కాడ నుంచి మంగళగిరిలో నుంచి కృష్ణా జిల్లా బ్యారేజ్ దాకా వారికి ఏ రోజు మిస్ అవ్వాలి. ప్రతిరోజు వెళ్ళాం. మేము మా టీం ఫ్రెండ్స్ 10 మంది వెళ్ళాం. రోజు లోకేష్ గారి పాదయాత్రలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నాం. మా కంపెనీ తరఫున నేను కూడా లోకేష్ గారి పాదయాత్రలో భాగం కావాలని, అసలు యాక్చువల్గా అయితే నేను లోకేష్ గారి పాదయాత్ర 300 లోకేష్ గారు ఎన్ని రోజులు నడిచారో అన్ని రోజులు లోకేష్ గారు వెనకమాల ఉందాం అనుకున్నాం. కానీ మా స్టార్ట్ కంపెనీ ఉండటం వల్ల, అంటే మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ విద్యార్థులు ఉంటారు, మాకు ఒక రాయపట్టి వర్సిటీ అనే సంస్థ ఉందండి, మమ్మల్ని నమ్ముకొని చాలామంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిద్దామని అని చెప్పి ఖాళీ దొరికినప్పుడల్లా శనివారం ఆదివారం ప్లస్ గుంటూరు జిల్లాలో వచ్చినప్పుడు ఇక ఇన్నాళ్ళలాగే ఇంకా అప్పుడు మాకు కూడా లేజర్ టైం ఆ నెల రోజులు ఎక్కడికి వెళ్ళా 17 రోజులు ఉన్నారండి గుంటూరు జిల్లాలో. 17 రోజులు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాం. అక్కడక్కడ రూమ్ తీసుకోవటం ఉంటాం. 17 రోజుల తర్వాతే వచ్చాం. లోకేష్ గారు సమర్థవంతమైన నాయకుడు. ఇవాళ వైసీపీలో వాళ్ళు మొన్నటిదాకా సోదిగా కుక్కలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే వైసీపీ కుక్కలు ఇవాళ లోకేష్ గారిని చూస్తే ఉచ్చపోసుకుంటున్నారు. మీకు మా లోకేష్ గారు మా నియోజకవర్గంలో రాకుండాంటే బాగుండు అనుకుంటున్నారు వైసీపీ వల్ల. ఎవరైనా సరే ఏ నియోజకవర్గంలోకి వస్తే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పసుపు మయమైపోతుంది. యువతకి ఒక భరోసాగా, యువతకు ఒక అండగా, రాష్ట్రంలో యువతని ముందుండి నడిపే దిక్సూచిగా లోకేష్ గారు రాష్ట్ర ప్రజలందరికీ అవపడుతూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఈవెన్ వైసీపీలు కూడా లోకేష్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారి కంటే మించి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, అభివృద్ధి చేస్తాడు, రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు అని చెప్పి ఇలా బలంగా నమ్ముతున్నారు. దట్ ఈజ్ లోకేష్. రాజకీయాల్లో మీకు సపోర్ట్ ఎవరు? అసలు మీరు ఎంట్రీ రావడానికి కూడా కారణం ఎవరు? నేను రాజకీయాల్లో మాతో జిల్లా నాయకులందరూ బాగానే ఉంటారండి. మేము నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్, ఎవరితో మేము వివాదాలు పెట్టుకునే మనుషులం కాదు. అందరం ఎస్పెషల్లీ మాకు మా ఇంటి పేరు రాయపాటి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు. సాంబశివరావు గారు కానీ, అంటే రాయపాటి సాంబశివరావు గారి ఫ్యామిలీకి మీకు ఏంటి సంబంధం? మేము అందులో రిలేషన్ అండి, రిలేటివ్స్ అని. అంటే మీకు పెదనాన్న అవుతారని విన్నా నేను. అంటే అట్లా కొంచెం దూరపు చుట్టాలు, అంటే కాకపోతే సొంత పెదనాన్నతో ఎలా ఉంటామో కానీ ఆయనతో అలానే ఉంటాను. ఆయనతో కానీ రాజకీయంగా మీకు ఏమన్నా మంచి చెడు అట్లా చెప్తారండి. ప్రతిరోజు రాయపాటి శ్రీనివాస్ గారు కానీ సాంబశివరావు గారి దగ్గరికి కానీ ప్రతిరోజు ఇద్దరిలో రోజు ఒకరి దగ్గరికి వెళ్తానండి. నన్ను ఫస్ట్లో తీసుకొచ్చింది రాయపాటి శ్రీనివాస్ గారు అండి. ఎంకరేజ్ చేయడం నన్ను, నేను తిరుగుతూ ఉండేవాడిని. తీసుకొచ్చి నాకు అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ ఆనాటి
పశ్చిమ శాసనసభ్యుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. రాయపడ్డ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని చెప్పి వేణుగోపాల్ రెడ్డి ఎన్ని అడ్డాలు తిరిగినా, ఎన్నిసార్లు అడ్డం తిరిగినా రాయపాటి శ్రీనివాస్ గారు మా ఓడికి ఇవ్వాల్సిందే, మా ఓడికి ఇవ్వకపోతే మేము ఊరుకోము అని వాళ్ళ అబ్బాయి కోసం కూడా అంత పోరాటం చేసాడో లేదు తెలియదు, కానీ నా కోసం మటుకి 10-15 సార్లు అడగటం, ఫోన్ చేయటం. నాకు బ్యాక్ బోన్ వాళ్ళేనండి. మంచి చెడు కష్ట సుఖాలు రాజకీయాల్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, నేను ప్రతిదీ డాక్టర్ గారితో కానీ షేర్ చేసుకుంటారు, మా ఎంపీ గారితో కానీ షేర్ చేసుకుంటాం. మాకు జనరల్గా శ్రీనివాస్ గారు, సాంబశివరావు గారు అంటాం, మాకు అసలు అలవాటు ఉండదు. అది మేము శ్రీనివాస్ గారు వచ్చేటప్పుడు డాక్టర్ గారిని అంటాం, సాంబశివరావు గారు వచ్చేటప్పుడు ఎంపీ గారు అంటాం. వాళ్ళని చూసినప్పుడు నేను ఒక్కోసారి అనుకుంటానండి, నేటి యువతకి వాళ్ళు ఒక ఆదర్శం. దేంట్లో ఆదర్శం అంటే 40 సంవత్సరాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇవాళ 30 సంవత్సరాలు రాగానే మనలు మొత్తం వేరు కాపురాలు మాకు వాళ్ళకి సంబంధం ఉండకూడదు, అక్కడ ఒక హైదరాబాద్, బెంగళూరు అంటున్నారు. కానీ 40 సంవత్సరాలు సేమ్ ఫీల్డ్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నారంటే వాళ్ళు నిజంగా చాలా ఇన్స్పిరేషన్. శ్రీనివాస్ గారిలో మేము చూసే పనితత్వం, పని చేయాలి, రెండో కాన్సెప్టే లేదు. సుమారుగా 2000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించిన నాయకుడు ఈ జిల్లాలో ఎవరు ఉన్నారంటే ఒక్క డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు. అప్పటికి ఇప్పటికి ఎవరు లేరు. శ్రీనివాస్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఏ గ్రామానికి పోయినా 4-5 పేరు పెట్టి పిలుస్తారు. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఓ ఫంక్షన్కి శ్రీనివాస్ గారితో పడిపోతే మేము ఓ 10 నిమిషాల్లో బయటకు వద్దాం అనిపోతే కనీసం పావు గంట కానీ బయట రాలేం. సాంబశివరావు గారిలోని ప్రత్యేకత ఏంటంటే బోలాతనం. అతను ఏది దాచిపెట్టుకోవడం అట్లాంటివి ఉండవు. ఎన్ని డబ్బులు, ఎన్ని గుళ్ళకి ఎంత ఖర్చు పెట్టారో మాకు తెలుస్తుంది. వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. సాంబశివరావు గారు, శ్రీనివాస్ గారు మాకు ఇన్స్పిరేషన్. నాకు ఏదన్నా అయితే నేను స్వతంత్రంగా వాళ్ళ ఇంటికి పోతా. ఎరపతినేని గారు కానీ, నాని అన్నయ్య కానీ, అందరూ మాతో నాయకులు అందరూ బాగుంటారు. వాళ్ళు వీళ్ళని లేదు, అందరితో మేము ఎవరితో కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ కాదు. ఎవరితో అయినా సరే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఈ ఫీల్డ్లో మీకు ఎవరైనా మిమ్మల్ని తొక్కేసేయాలని ప్రయత్నాలు చేయటం కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజకీయాల్లో అంటే అన్నీ సహజం. మనల్ని తొక్కేయాలని చూస్తూనే ఉంటారు, కానీ మనం వాటన్నిటి అధిగమించుకొని పోతూ ఉంటాం, సహజం. ఎందుకంటే ఇప్పుడు 2 బట్టలేదు, 3 బట్టలేదంటే ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములే కలిసి ఉండలేకపోతున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద కుటుంబం మాది. 70 లక్షల కార్యకర్తలు ఉన్న కుటుంబం. ఆ కుటుంబంలో 1-2 చిన్న డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి, సర్దుకొని వెళ్ళిపోవటం అంతే. పగ తీర్చుకోవటాలు లాంటివి ఉండవా? పగ తీర్చుకోవటాలు అట్లాంటివి ఉండండి. తెలుగుదేశం పార్టీలో పగ తీర్చుకుంటే ఏంటంటే ఫస్ట్ పార్టీని సస్పెండ్ అవుతాం. అవునా? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. క్రమశిక్షణకు మించి నేను పగ తీర్చుకుంటా చేస్తారండి. పార్టీ బియాండ్ రూల్స్ పనిచేయాలి మనం. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. వైసీపీలా దొంగల పార్టీ కాదు. ఏదంటే వాళ్ళని కొట్టో ఏదైనా చేస్తే మంత్రి పదవులు ఇచ్చానో ఇంకో పదవి ఇచ్చే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణగా ఎవరైతే నీతి నిజాయితీగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే కష్టకాలంలో పార్టీకి నిలబడతారో వాళ్ళకి మాత్రమే అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. ఎస్పెషల్లీ ఇప్పుడు సన్ వచ్చాడు, అంతకుముందు లా కాదు. కొడుకు వచ్చాక ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఎవరు కష్టపడ్డారు, ఎవరు తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం పోయిన తర్వాత 24 దాకా ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారు, కష్టపడి గ్రౌండ్లో పనిచేశారు అనే రిపోర్ట్ అతని కాడ ప్రతి ఒక్కరి గురించి ఉంది. మోర్ దాన్ ఏ కంప్యూటర్. లోకేష్ గారి మెమరీస్ మోర్ దాన్ ఏ కంప్యూటర్. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. కొన్ని లక్షల మందిని పేరు పెట్టి పిలుస్తాడు. కాబట్టి బాబు గారు చాలా మంచోడు. ఏది వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, ఫైనల్గా వైసీపీ వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నా, మీరు ఇన్నాళ్ళు తప్పులు చేశారు, మమ్మల్ని కొట్టారు, తిట్టారు, హింసించారు, మా మీద అనేక రకమైన కేసులు పెట్టారు. అంటే అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు, చాలా కార్యకర్తల మీద. మీరేమంటున్నారు, రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మమ్మల్ని ఏం పట్టించుకోడు, మమ్మల్ని ఏం తిరిగి ఇబ్బంది పెట్టడు, ఆయన రాష్ట్రాన్ని ఎట్టా అభివృద్ధి చేయాలా,
ఈ రాష్ట్రానికి రోడ్లు ఎట్లా తేవాలా, నిధులు ఎట్లా తేవాలా, ఈ కాన్సెప్ట్లో ఉంటాడు తప్పితే రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా ఈ కాన్సెప్ట్లో ఉంటాడు తప్పితే తిరిగి వాళ్ళు మనల్ని కొట్టారు, వాళ్ళు మన హింస పెట్టారు, మనం తిరిగి హింసించడానికి అనే కాన్సెప్ట్కి ఆయన దూరంగా ఉంటాడని చెప్పి వైసీపీ వాళ్ళు ఏంటంటే తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. ఇక్కడ లోకేష్ వచ్చాడు, బాబు గారు కాదు లోకేష్ వచ్చాడు, ఒక దెబ్బ కొట్టినోడు 4 దెబ్బలు కొట్టకపోతే అతను లోకేష్ కాదు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. చేస్తాడంటారా? 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే నాయకులకి భరోసా ఇవ్వాలి లోకేష్ బాబు గారు. నెక్స్ట్ గవర్నమెంట్ మీదే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారే వస్తున్నారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఏంటి అంత నమ్మకం మీకు? ఎంత జనసేన పార్టీ వచ్చి మీతో కలిసినంత మాత్రాన్ని మీరు వచ్చేస్తారా? మేము వస్తామని మేము అంటాం కాదండి, వైసీపీ వాళ్ళు కూడా చెబుతున్నారు వాళ్ళు మా ఓడి పని అయిపోయింది కాబట్టే కండి వాళ్ళ ఎమ్మెల్యేలు అటు ఇప్పుడు ఈడ మంచోడు కాదు, ఈడకి వస్తే మంచోడు అవుతాడా? చెల్లూరుపేటలో పనికి వాళ్ళు గుంటూరు పచ్చలో పనికి వస్తారా? ఏందండి విజయవాడ వెస్ట్లో పనికి రానున్నాడు విజయవాడ సెంట్రల్లో పనికి వస్తాడా? అంటే దానికి అర్థమైంది గవర్నమెంట్ పోతుంది, ఏదో ఒకటి చేసి కనీసం మినిమం సీట్లు 30 సీట్లు అయినా సంపాదించుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. క్లియర్ కట్ దాంట్లో తెలుగుదేశం పార్టీ నువ్వు 100 కత్తులు అడ్డం పెట్టినా ఈసారి కనీసం వరస్ట్ కేసులో 130 నుంచి 140 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయటం గ్యారంటీ. ఇది మేమనుకునేది కాదు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీకు 130 సీట్లు కన్ఫామ్గా వస్తాయని ఎక్కడ పోయినా వైసీపీ క్యాడర్ అంటుంది. ఇవాళ ఏ గ్రామంలో వైసీపీలో వాళ్ళ క్యాడర్ని నమ్ముకునే పరిస్థితి లేదు. బెదిరించడం నడిపారు 5 ఏళ్ళు, రాక్షస పాలన రాక్షస ఆనందం పొందారు. ఒకడు తొక్లక్ పాలన ఒకటి పెట్టాడు. 3 రాజధానులు ఏందండి అది అన్నాడు. దక్షిణాఫ్రికా నాకు ఆదర్శం అంటాడు. 3 రాజధానుల నుంచి దక్షిణాఫ్రికా అభివృద్ధి చెందిందండి. సింపుల్ లాజిక్. ఎక్కడో 3 నెలలు ఇంకా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇంకెప్పుడు పెట్టాలి రాజధాని? అతను ఏమీ చేయలేడండి. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. ఊరికి ఒక పుల్లేస్తాడు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి తప్పితే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో నేను ఫలానా చేశానని చెప్పమని, ఈ రోడ్డు వేసాను, ఈ అభివృద్ధి చేశాను, ఈ కంపెనీని తీసుకొచ్చానని చెప్పమను. తెలుగుదేశం మేము రిలీజ్ చేస్తాం, అతను ఏ కంపెనీ డబ్బు దడిచి బయటికి పారిపోయినాయో దాంట్లో 20% నన్ను ఎన్నికి వచ్చినాయి ఏమన్నా చెప్పమనండి. ఇతను భయపెట్టి 100 కంపెనీలు పంపించాడు, ఒక 20 కంపెనీలు తీసుకొచ్చాడా? కోడిగుడ్లు మంత్రి నన్ను నేడుస్తున్నాడు సీడిపోయిందని. మన ఐటీ శాఖ మంత్రి మన ఐటీ శాఖ మంత్రి గారు ఏడుస్తున్నాడు. ఈ ఆడవటం ఏదో 4 కంపెనీలు తెచ్చి ఏడిస్తే మేము కూడా అనుకునేవాళ్ళం, ఏదో కంపెనీలు తెచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టాడు రా. ఇతను ఏందండి ఒక్క కంపెనీ తెచ్చాడా? అదేంది మొన్న అదేందో చేశారండి అక్కడ వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ ఏదో పెట్టాడండి. ఉప్మా కోసం పులిహోర కోసం ఎగబడ్డ వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారంట. 2 సమోసా కోసం ఎగబడ్డ వాళ్ళు 500 కోట్లు పెట్టుబడి పెడతారంట. అసలు చూడటానికి చెప్పడానికైనా వినేవాడు ఏది పడితే ఇదంటే ఏది పడితే చెబితే ఎలా అండి? కనీసం చెప్పేది అబద్ధం అతికేటట్టు ఉండాలి. 500 కోట్లు పెట్టుబడి పెట్టేవాడు 2 సంవత్సరాల కోసం ఎగబట్టాడని ఉంటుందండి. యాన్న వాళ్ళు కూడా 500 కన్నా 1000 రూపాయలు 2000 మాట్లాడి తెచ్చుకున్నారు, తల్ల 4 సూట్లు తగిలిచ్చారు. అవి రెండుకి అన్న తెచ్చినట్టున్నారు. అవి చూస్తూ ఉంటే అంతే ఉంది. తీసుకొచ్చి గ్లోబల్ సమ్మిట్ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, తెలుగుదేశంలో అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉంది, అసలు తెలుగుదేశం అధికారంలో ఉంది అండి, మేము అడ్డుకోవడానికి అసలు ఓపెన్ మాట్లాడదాం. వాళ్ళు పెట్టుబడి పెట్టదలుచుకుంటే రమ్మనండి, మా గవర్నమెంట్ వచ్చిన స్వాగతిస్తాం. కష్టపడి పెట్టుబడిదారులు తీసుకొస్తే అదేనండి నేను చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడిదారులు ఎవరంటే 500 కోట్లు పెట్టేవాళ్ళు 2 సంవత్సరాల కోసం కొట్టుకుంటున్నారు. అలా 1000 కోట్లు పెట్టేవాళ్ళు భోజనాల కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళు తెచ్చిన పెట్టుబడిదారులు వాళ్ళు. అంటే వాళ్ళు మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి ఏం చేస్తారంటే 300-200 ఇచ్చి డోక్రా మహిళలు వాళ్ళు ఎలా దోలుతారు మీటింగ్లకి. జగన్ గారి పరిస్థితి అట్లానే గ్లోబల్ సమ్మిట్లో ఏం చేశారంటే కొద్దిగా కాస్ట్లీ కాబట్టి 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినట్టున్నారు వాళ్ళు. అంత తప్పితే వాళ్ళు ఎవరు ₹1 పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళు కనపట్లా వాళ్ళు. ఇక్కడ ఏముంది 1000 ఇస్తారా సాయంత్రానికి 1500 ఇస్తారన్న బ్యాచ్ ఉన్నట్టు తప్పితే ఏదో సూటు బూట్ వేస్తారు, మనం ఒకసారి ఫోటో దిగుదామని బ్యాచ్ ఎక్కువ వచ్చినట్టున్నట్టు మాకు మేము అనుకుంటున్నాం. పెట్టుబడి పెడితే నిజంగా స్వాగతిస్తారు ఎవరైనా. మేం కాదండి, మేము ఎప్పుడు ఎన్టీఆర్ స్టేడియం కాడో అన్న కూర్చుంటే వాళ్ళు చెబుతున్నారు
ఒరే వీళ్ళు లేదురా 500 కోట్లు పెట్టుబడి పెడతా అన్నారు, వచ్చి అసలు 2 సంవత్సరాల కోసం కొట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టున్నారు వాళ్ళు అనుకుంటుంటే అన్నీ అండి మేము ఇవన్నీ. రేపు నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏదన్నా పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పార్టీ ఏది ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పార్టీ మనుషులు, మాకు పార్టీ అంటే మీరేం ఆశించట్లేదా? పార్టీకి తెలుసు ఎవరు కష్టపడ్డారు, నిజంగా ఎవరు పని చేస్తున్నారు అని. పార్టీ వేస్తుంది కష్టపడ్డ వాళ్ళకి. మనం ఎవరు ఆశించాల్సిన పని లేదు. పార్టీకి తెలుసు ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్లో అయితే ఫీల్డ్లో ఉన్నారు, ఎవరు ఏ పోరాటం చేశారు, ఎవరు ఏం చేశారు పార్టీకి తెలుసు. ఎవరు పదవులు ఆశించి అంత ముందులాగా అది ఇది చేసే పరిస్థితి లేదు. ఇలా లోకేష్ గారు వచ్చాక ప్రతి ఒక్కరు బయోడేటా అతని కాడ ఉంటుంది. మేము కష్టపడ్డాము అంటే ఎట్టు పడితే అటు తినడానికి ఏం లేదు అతని దగ్గర. ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదో కూడా అతని కాడ ప్రూఫ్ ఉంది. ఎవరు మనం ఆశించి అది కావాలి ఇది కావాలని అడిగే పరిస్థితి ఏం లేదు. పార్టీ ఏది ఇస్తే ఏ పని ఇస్తే అది, ఏ కర్తవ్యం ఇస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అది పదవి కూడా అనుకోం, అది మా బాధ్యత అనుకుంటాం, మా కర్తవ్యం మా బాధ్యత అనుకుంటాం. పార్టీ ఏది ఇస్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఎలక్షన్స్ టైంలో టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా మీరు ఏం చేయబోతున్నారు? మేము జనరల్గా అన్ని కాలేజీల దగ్గరికి వెళ్ళి ఒక చిట్చా డిస్కషన్ పెట్టడం స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఓకే. ఏ డిస్కషన్ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేశారు, మన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేశారు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు, వైసీపీ హయాంలో ఏం తీసుకొచ్చారు, ఏం జరిగింది అని డిస్కషన్స్ పెట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా విద్యార్థులకు న్యాయం చేసిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఏది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 22,000 కోట్లు 23,000 కోట్లు కేటాయించడం, సంక్షేమ హాస్టల్కి 20,000 కోట్లు కేటాయించడం, దానికి తోడు విదేశీ విద్య పథకం చదువుకోవాలనుకుంటే మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకి విదేశాలు వెళ్ళే వాళ్ళకి ఆ రోజు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాక ₹1 వెళ్ళేది. ఫీజు రింబర్స్మెంట్తో పడుతున్న ఇబ్బందులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఎటువంటి ఇబ్బంది పడదు. ఇవన్నీ పిల్లల దృష్టికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ వైపు విద్యార్థులందరూ ఆకర్షితులయ్యేటట్టు చేయటమే మా టీఎన్ఎస్ఎఫ్కి ఒక ముఖ్య లక్ష్యం, ఒక ముఖ్య బాధ్యత. సుమారుగా యూత్ విద్యార్థుల్లో ఎవరైతే ఫ్రెష్గా ఓటర్స్ వచ్చారు, మా బాధ్యత ఏంటంటే విద్యార్థుల్లో 90% తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తిప్పాలి. దానికోసం మేము ఏం చేయాలి ప్రణాళిక గీసి ఆల్రెడీ పని స్టార్ట్ చేసాం. కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ కూడా మాకు చాలా బాగా అవపడుతుంది యూనివర్సిటీ కాలేజీ. ఇందులో గుంటూరు జిల్లా అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్బు. అన్ని జిల్లాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేస్తే చాలా చోట్ల ఎడ్యుకేట్ చేసినట్టు, అది అలా అనుకుని అలా ముందుకెళ్తాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఫైనల్గా రానున్న 3 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టిన పేడ నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగడం ఖాయం. తెలంగాణలో ఏదైతే జరిగిందో ఇక్కడ జరగటం 100% గ్యారంటీ. ఏదైనా ఒకటే కాన్సెప్ట్, సైకో పోవాలి సైకిల్ రావాలి. ఓకే అండి, సైకో పోవాలి సైకిల్ రావాలి.